నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం చేస్తున్న ఉత్తరాది బీజేపీ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లును స్టాలిన్, విజయన్, రేవంత్ రెడ్డిల మాదిరిగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నాయకుడు జగన్లు వ్యతిరేకించాలన్న ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీ. నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరాది బీజేపీ దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం చేస్తోందని పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లును ముఖ్యమంత్రులు స్టాలిన్, విజయన్, రేవంత్ రెడ్డిల మాదిరిగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నాయకుడు జగన్లు వ్యతిరేకించాలని ఆంధ్ర మేధావుల ఫోరం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. శుక్రవారం కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో శ్రీనివాస్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో దక్షిణాది ప్రాంతానికి ఉత్తరాది బీజేపీ అన్యాయం చేస్తుందని, దీనిని దక్షిణాదిలో ఉన్న పాలకులంతా ఏకమై వ్యతిరేకించాలని అన్నారు. పార్లమెంట్ లో గతంలో మన ఎంపీలపై దౌర్జన్యం చేశారని, అదే గనుక ఈ బిల్లు ఆమోదం పొందితే తమ వారిపై ఉత్తరాది ఆధిపత్యం పెరిగి దౌర్జన్యం చేస్తారని చెప్పారు. ఈ తరహా బిల్లును 1975లో ఇందిరాగాంధీ, 2000 సంవత్సరంలో వాజ్పేయిలు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే కారణంతో బిల్లును నిలిపివేసిన సంగతులను చలసాని గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రత్యేక హోదాకు సంబంధించిన హామీలను అమలు చేయని వారు ఈ బిల్లు ఆమోదం పొందితే ఉత్తరాది దక్షిణాదిపై దౌర్జన్యాలు చేస్తుందని చెప్పారు. అమరావతి శంకుస్థాపనకు చెంబుడు మట్టి, గ్లాసుడు యమునా నది కలుషిత నీరు తెచ్చి ప్రధాని మోడీ అవమానించారని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిధులు ఇస్తామని మాట తప్పిన సంగతిని చలసాని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనను భారత్, పాకిస్తాన్ మధ్య వివాదంగా మాట్లాడిన ఎంపీ తేజస్వి సూర్యపై చలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని విభేదాలు ఉన్నా తామంతా ఒకే తల్లి బిడ్డలమని ఆయన చెప్పారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మార్వాడి వ్యాపారులకు పవన్, జగన్, చంద్రబాబు మద్దతు మానుకోవాలని సూచించారు. పునర్విభజన బిల్లును తెలంగాణ సీఎం రేవంత్, ప్రతిపక్ష పార్టీ నేత హరీష్ రావులు వ్యతిరేకిస్తున్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తుందని, అందుకు మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు గాడిదలు కాస్తున్నారా అంటూ పవన్ ప్రశ్నించారని, ఇప్పుడు ఆయనలో ఆ ప్రశ్నించే తత్వం ఏమైందని శ్రీనివాస్ అడిగారు. మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్ గుజరాత్ వ్యాపారులకు వెళ్లిపోతుందని, అది 50% రాయితీతో ఆంధ్రాలో ఉన్న ప్రజలకు అందివ్వాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు పేరుతో పునర్విభజన బిల్లును తీసుకువచ్చి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయబోతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణాది పార్టీలందరూ ఏకమై ఎదుర్కోవాలని చలసాని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు, ఆప్ రాష్ట్ర నాయకులు కె కృష్ణమోహన్, సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, నాయకులు బుల్లిరాజు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగు జాతి గమనంలో ఫిబ్రవరి 20వ తారీఖు చూసాం 2014. 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చూసాం. అలా కాకపోయినా చాలా ముఖ్యమైనది వాళ్ళు కేంద్రంలో గుమా వ్యాపారులు మీడియాలని కబ్జా చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర మీడియా ఉండడానికి, దక్షిణాదిలో అద్భుతంగా తమ వాదన వినిపించే మీడియా ఉండడానికి గర్విస్తున్నాను. ఈరోజు కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టారు, డీలిమిటేషన్ బిల్లు. గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారు నిన్న మాట్లాడుతూ ఎవరికి అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడారు. తర్వాత గౌరవ హోంశాఖ మంత్రి గారు మాట్లాడుతూ 50% ఆశ్వాసన ఇస్తానన్నారు. నిన్న గొర్రెలు కొన్ని బయలుదేరి గుజరాతీలో పాటలు పాడుకుంటా దయచేసి వాళ్ళ రాష్ట్ర హోంశాఖ మంత్రి, దేశ హోంశాఖ మంత్రి గారే హామీ ఇచ్చారు, దీన్ని నమ్మకపోతే పార్లమెంట్ నమ్మతే ఎవరు నమ్ముతాడు రా, బుద్ధి లేదు రా అని తిడుతున్నారు ప్రజల్ని. నేను చెప్తా ఉన్నా, మాకు మైండ్ దొబ్బలేదండి, ప్రజలకు కూడా ఇంకా అన్నీ అర్థమవుతున్నాయి. మీరు మాకు హామీ ఇచ్చారు, ఎప్పుడు పార్లమెంట్లో ఎవరిచ్చారు హామీ? హోంశాఖ మంత్రులు. 20 సుశీల్ కుమార్ షిండే గారు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి. 20 సుశీల్ కుమార్ షిండే గారు హామీ ఇచ్చారు. 20 సుశీల్ కుమార్ షిండే గారు హామీ ఇచ్చారు. 20 సుశీల్ కుమార్ షిండే గారు హామీ ఇచ్చారు. 20 సుశీల్ కుమార్ షిండే గారు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి.
ఈ నేపథ్యంలో చట్టంలో పెట్టిన దాన్ని మీరు దెబ్బ కొట్టి దుర్మార్గం 2025 బడ్జెట్లో దొంగదాన్ని ఎందో ఒక అంకంలో ఈ ప్రాజెక్టు 135 అడుగులు డెడ్ స్టోరేజ్కి పరిమితం అయిపోయినట్లు రాసి దొడ్డిదారులు ఆమోదిస్తే గుర్రాలకి పళ్ళు తవ్వుతున్నారా అడ్డగాడిదిల్ల కాగా అని నేను అనకపోయినా ఆ రోజు కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. సిగ్గు శరం ఉంటే ఒంటి కారణం రాసుకోండి అన్నారు ఎంపీలు. నేను ఆ మాటలు గుర్తు చేస్తున్నా. ఆయన ఉత్తరాది సనాతనంగా మారిపోయారు. ఆయన మాటలు అక్షర సత్యం. దక్షిణాదికి మోసం జరుగుతున్నమాట, ద్రోహం జరుగుతున్నమాట వాస్తవం. గుళ్ళు జరుగుతుంది. ఏ పార్టీ అయినా కావండి. ఇక్కడ నా బీజేపీ సోదరులు వాళ్ళు ఒక ఆయన మాట్లాడతా లోపల ఆవేదన ఉంది. తెలుగు బిడ్డ కదా, ఇక్కడ తెలుగు జాతిలో పుట్టిన బిడ్డ కదా, గుజరాతీ పాటలు ఎందుకు పాడతారు? నేను అడుగుతున్నాను. మా చట్టంలో పెట్టిన మా పోలవరాన్ని ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడే లేనట్టు 135 అడుగులు లిమిట్ చేస్తా బడ్జెట్లో దొడ్డిదారులు ఆమోదించుకుంటే పార్లమెంట్లో ఇవాళ మొత్తం ప్రాజెక్టుగా 80,000 కోట్లు అయితే 32,000తో ముగించేసాము. మిగతాది మీరు సావండి అంటే ఏం చేయగలిగాం మనం? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండమైన పేరు పెట్టుకున్నారు. రత్త గారు మీ పేరు అద్భుతంగా మంచిదే. ఇవాళ ఏం మాట్లాడారు మీరు? 50% నమ్మాలి మీకే. మీరు పార్లమెంట్లో మాట్లాడింది మర్చిపోయారా? మీరు పార్లమెంట్లో లాస్ట్ టైం ఏం మాట్లాడారు? మేము ఎందుకు మర్చిపోతారు? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా 39.3% వచ్చింది. గట్టిగా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వటంగా మీకు హోదా గురించి పోరాడకూడదు, ప్రత్యేక పోరాడాలి. మీకు కానీ సనాతనవాదిగా ఉన్న కళ్యాణ్ గారికి కానీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. సోదర తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, ప్రవీణ్ గారు, తర్వాత సాంబశివరావు గారు, జాన్వేశ్వరి గారు, మొత్తం పార్టీలన్నీ కూడా ఏకతాటిపై ఉంటే మీరెందుకంటే ఇలా చేస్తారు? అయితే 850కి మనకి 50% లెక్కేస్తే 23.5 వస్తుంది. అంటే మన కేంద్ర ప్రభుత్వాలలో మన వాటాను కానీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనం మెడల్ నుంచి మనం అధికారంగా కానీ మనం సాధించుకునే హక్కులు కోల్పోవడంలో మన దక్షిణాది రాష్ట్రాలు వెనకబడి ఉంటాయి. కనుక ఇక్కడ పార్టీల రహితంగా స్టాలిన్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా వీరందరూ కూడా పోరాటం చేయాలి. అంతేకాని ఇప్పుడున్న పాలక పక్షాలన్నీ కూడా హనీ ట్రాప్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ సనాతన ధర్మం గురించి చెప్పుకుంటున్న ఈ ముగ్గురు కూడా ఈ నరేంద్ర మోడీ గారు బీజేపీ ఉన్న నాని ట్రాప్ నుంచి బయటికి వచ్చి సౌత్ ఇండియా మరణ శాసనం రాయిపోతున్న 4 గంటలకి జరగబోయే ఈ ఓటింగ్లో మీ యొక్క గళాన్ని వినిపించి ఇండివిజువల్గా మీ ఓటు వేసి మీరు ఆత్మప్రబోధానం ఓటు వేసి సౌత్ ఇండియాని గెలిపించి సజీవంగా ఆశలు ఉంచాలని 50 సంవత్సరాల దాకా మనం ఈ యొక్క తీర్మానాన్ని మార్చుకోలేని విధంగా మన తీర్మానాన్ని మనం మార్చుకోవడానికి ఒక హనీ ట్రాప్ విసిరి భాజపా మనల్ని ఏం చేస్తుంది? విషపు కౌగులిలో మన కన్నుతో మన చేతితో మన కన్ను పొడిపించి 131 సీట్లు 192 సీట్లకు పరిమితం చేసి 850 సీట్లలో మనం 192 సీట్ల పరిమితమైతే ఎప్పుడైనా మన కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే అధికారం ఉందా? ఉండదు. కనుక ఇప్పుడున్న ప్రభుత్వంలో ఈ మాత్రం వాటా వస్తుందండి. చంద్రబాబు నాయుడు గారి నెంబర్ గేమ్లో కీలకమై ఈయన నితీష్ కుమార్ కీలకం అవ్వడం వల్ల ఈ రోజు అమరావతికి కానీ లేదా మిగతా పక్షాలకు కానీ వచ్చినాయి. కనుక మనం ఈ పూర్తిగా ఈ 4 గంటలు జరిగే ఓటింగ్లో ఆత్మనిర్భరానుసారం ఓటేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎంపీలందరికీ కూడా దక్షిణాది రాష్ట్ర ఎంపీలకు మేము కోరుతున్నాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్.